డీజేలు పెట్టి ఎగిరి గంతులు వేయడం, మళ్ళీ ఎవరైనా వస్తుంటే అడ్డుకుంటామని భయప్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. మీరున్నంత వరకు అధిష్టానము మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, మన నాయకత్వం ఉన్నంత వరకు ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేసే విధంగా మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతామో చెబుతూ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే వాటిపైన ఇప్పటికే యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేసీఆర్ గారికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి సిస్టమ్ అర్థం కావాలంటే కొంత సమయం ఇద్దాం అని చెప్పి 100 రోజుల సమయం ఇస్తే ఈరోజు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ మూర్ఖపు ప్రభుత్వం ఆ విషయాలను ప్రస్తావించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోదరులారా, సమయం లేదు కాబట్టి నేను ఒక్కటే పెద్దలు కేటీఆర్ గారి ముందు నేను మాట ఇస్తా ఉన్నా. ఎవరు నా పైన దాడి చేసినా, ఎవరు మీ పైన దాడి చేసినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది తాటాకు చప్పుళ్ళు తప్ప మనల్ని ప్రజాసేవ నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి దూరం చేయలేము. మనమంతా ఉద్యమం నుంచి వచ్చినటువంటి నేపథ్యం మనకుంది. ఒంట్లో సత్వం ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజా జీవితానికి అంకితమై కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మన ప్రజల కోసం పాటుపడే విధంగానే ముందుకు పోతాం తప్ప వీళ్ళ బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదు అని సందర్భంగా తెలియజేస్తూ, మనం చేసినటువంటి అభివృద్ధి విషయంలో దయచేసి వాళ్ళు ఎన్ని అవాకులు చివాకులు పేర్చినా మనం చెప్పేది చెబుతూ గ్రామాలలో తిరగండి, ఉండండి. నియోజకవర్గ కేంద్రంలో మన నాయకత్వం అందుబాటులో ఉంటది. నేను కూడా వస్తూనే ఉంటా, ఇక్కడే ఉంటా. ఇంకా వాళ్ళు తేరుకోవాలి, ఇది ఒక భ్రమలాగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా. అసాధ్యమైనటువంటిది అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ విపరీత పోకడల వల్ల ఓడిపోయి ఇంకా కూడా తగ్గట్లేరు, అది ఇది అని మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల తీర్పును గౌరవించి కొంత నిదానానికి రావాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనితీరును అర్థం చేసుకొని ఎండగడుతూ ముందుకు పోయే రోజులు ఇంకా చాలా ఉన్నాయనే ఉద్దేశంతో స్పీడ్ తగ్గించినటువంటి మాట వాస్తవమే. కానీ ఒక్కసారి స్పీడ్ అందుకున్నాము అంటే వాళ్ళ అసమర్థతను ఎండగట్టి మొత్తంగా మరొకసారి రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం అందే వరకు కేటీఆర్ గారి ఆలోచన విధానాలను అమలు చేయడం కోసం మనమంతా సంఘటిత శక్తిని ప్రదర్శించి ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా నేను వినమ్రంగా ఆహ్వానిస్తా ఉన్నాను. జై తెలంగాణ. 30 మందిని మార్చింటే చాలు, మళ్ళీ అధికారం మాదే వచ్చేది. కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు. అంత త్యాగం ఎందుకు నాయన? మళ్ళీ మీ ఓటమికి కారణాలేంది? అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది. దళితుని సీఎం చేస్తాన్నాడు, దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా. మనం చదువుకున్నాము, ప్రజల చేత ఎన్నికైనాము, తెలంగాణ రాష్ట్ర కాంక్ష దృఢంగా ఉన్నది. వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారిపడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు. కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు, లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు, మిగతా సందర్భాల్లో అది వేరు మాట. అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. మళ్ళీ మేము అనొచ్చా ముఖ్యమంత్రి గారికి వేసింది భిక్ష మాది అని? ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు. కానీ నిబద్ధత కలిగిన నికార్సైనటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించారు వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఆపత్కాలంలో ఎంబడి ఉండాలి. ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండు ఒక ఆయన మాట్లాడుతున్న ఆపత్కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. నేను కాపాడదలుచుకున్నది, నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం. నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళ
వాళ్ళకి జతగట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి. అది నా సొంత నిర్ణయం కాదు. ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మోడీ గారు యుద్ధం చేసి యుద్ధం ఎందుకు ఎట్లా ముగించిందో తెలియకుండా యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసింది అంటున్నారు. మీకు ఎకానమీ గురించి తెలియదు. దేశ రక్షణ విషయంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలో తెలియదు. ఆ ఆపరేషన్ ఎట్లా ముగించినరో తెలియదు. ఎంత గొప్ప హెచ్చరిక ప్రపంచానికి మోడీ గారు చేసిందో తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ విఫలమైందని విఫల మాటలు, విఫల ప్రయత్నాలు, మాకేమైనా ప్రజలు ఓట్లేస్తారనే పద్ధతిలోన డైరెక్ట్గా మోడీ గారిని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. మీ స్థాయి అది కాదు. వాస్తవంగా ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు. 10 మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు, వారి గురించి ప్రశ్నించలేదు. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఉంది, అది వేరు మాట. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు. కానీ నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎట్లా మాట్లాడిస్తున్నారు. నన్నే కాదు, ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే. మాకు దేశభక్తి, దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణికి తోడుగా వస్తుంది నా ఎంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం, రకరకాల వేదికలను సంప్రదిస్తాం. వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా అక్కా చెల్లెల అండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా